హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు క్యాబేజీ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. చేసుకొని కట్ చేసుకోవాలండి. తడి అనేది తగలకూడదండి. తడి కారం, ఉప్పు, మెంతులు, ఆవాలు, చిన్నులపాయలు, నిమ్మకాయలు దాని ఇక్కడ తీసుకున్నానండి. నిమ్మకాయలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా జాడి, క్యాబేజీ మొత్తం కట్ చేసేసుకున్నానండి. మెంతులు దీంట్లో వేసేస్తున్నాను నూనె వేయడానికి. ఊరికే నలిగిపోతాయండి ఇవి, నలిగిపోయినాయి. అదేవిధంగా ఆవాలు కూడా వేస్తున్నానండి. మెంతులు ఆల్రెడీ నేను వేయించానండి. ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు, వేసేసేయడమేను. ఇంకా నూరేయడమే. చిన్నెల్లిపాయలు ఇవి మా సైడు, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చిన్నెల్లిపాయలు అంటారండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెల్లుల్లిపాయలు అంటారండి. ఏవైనా ఒకటే. నేను రెండు రకాలుగా అంటాను. ఒక్కొక్కసారి చిన్నెల్లిపాయలు అంటాను, ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు కూడా అంటాను అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి నలిపేసుకోవాలండి. ఈ మసాలా రెడీ అయిపోతే ఇక మొత్తం అన్నీ కలిపేసేయడం అనమాట. మసాలా శుభ్రంగా నలిగిపోయిందనమాట. ఇదిగోండి మసాలా. మొత్తం క్యాబేజీని కూడా ఈ బౌల్లో వేసుకున్నానండి. కారం అయితే ఇదిగో ఈ గ్లాస్తో వేస్తున్నాను. ఉప్పు వేసుకోవాలి మనం. ఉప్పు దీంతో వేస్తున్నాను. ఈ గ్లాస్తో వేస్తున్నాను అనమాట. వేసేస్తున్నానండి. కారం కూడా ఇంతే వేస్తున్నానండి. కొంచెం తగ్గించాను, 1 స్పూను. ఓకేనా? దానిలోనే మసాలా కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసానండి. నిమ్మకాయలు మొత్తం కట్ చేసేసుకున్నాను. నిమ్మకాయలు వేసేసి కలిపేస్తే అయిపోయిద్ది అనమాట పచ్చడి. నిమ్మరసం అంతా కూడాను వేసేసానండి. ఇప్పుడు చేయి పెట్టేసి కలిపేసుకోవడమేను. దీన్ని మనం దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ మధ్యలో పెట్టుకుని రోల్ చేసుకొని కలుపుకోవచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. మనం చపాతీ చేసుకున్నప్పుడు కూడా చపాతీ రోల్ చేసుకుని ఎప్పుడు కూడాను దీన్ని మధ్యలో పెట్టేసుకొని రోల్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికి ముందు ఉప్పు అవి సరిపోయినాయో లేవో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంది, కారంగా. తాలింపు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు వేసేసానండి. కలుపుతుంటే మంచి సువాసన వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ పచ్చడిని మొత్తాన్ని కూడా ఈ జాడీలో పెట్టుకుంటున్నాను. ఈ జాడీ ఎక్కడి నుంచి తెచ్చాను అనుకుంటున్నారు? దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి తెచ్చుకున్నాను నేను. పచ్చళ్ళు ఎక్కువ పడతానండి. మా ఇంట్లో పచ్చళ్ళు మా చెల్లెలు కూడా పడతారు, నేను పడతానమాట. ఇక సరే, నాకు నచ్చింది జాడీ. ఇక అమ్మని అడిగితే ఇచ్చేసారు నాకు. ఈ జాడీకి సుమారుగా నా వయసు ఉంటుంది అనుకుంటా. నా తెలిసిన కాడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అది వాడట్లేదు, అట్లా పడేసింది. సరే అమ్మా ఈ అంటే సరే తీసుకుపో అని తీసుకెళ్ళని ఇచ్చారనమాట. నేను చిన్నగా కొంచెం పచ్చళ్ళు పట్టుకుంటాను కదా, అందుకని ఈ జాడీ మా అమ్మ ఇచ్చింది. అమ్మ ఇదిగో నీ పచ్చడి జాడీని నేను యూట్యూబ్లో ఉపయోగించేసుకుంటున్నాను. ఇది నాకైతే తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటుందో. నేను తెలిసిన కాడి నుంచి చూస్తున్నాను అనమాట. ఈ పచ్చడి మొత్తం ఒక 10 days 20 days వస్తుంది. చపాతీల్లో వాటిల్లో వేసుకుంటే మాత్రం నా 6 రోజులు కూడా రాదు. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే అయిపోయింది. జాడీని అందంగా డెకరేషన్ చేయకపోతే పచ్చడి జోలికి రాదు. పచ్చడికి అందంగా ఉండాలన్నమాట. ఇది డైనింగ్ టేబుల్ మీద పెడతానండి జాడీని. ఇంకా నేను లోపల పెట్టను. డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకొని వేసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? పచ్చడి అయితే ఎమీగా రెడీ అయిపోయింది. మరుసటి రోజు కల్లా దోశల పిండి అయితే రెడీగా ఉందండి. ఇక దోశ వేసేసుకుంటున్నాను. పెనం పెట్టేసాను. చలికాలం ఇలా వెచ్చగా పెట్టుకుంటే భలే వేడిగా ఉంటుంది.
అసలు బయట మాకైతే ఈ పొలాల మధ్యలో చాలా కూల్గా ఉంటుందన్నమాట. పగలు కూడా స్వెటర్ తీయట్లేదు, అంత చలిగా ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పెనం వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. టింగ్ 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 వేసేసాను దోశ. లైట్గా గీ కూడా వేసుకుంటున్నాను. దోశ అయితే అయిపోయింది. పచ్చడిని ఒకసారి తిప్పానండి మరుసటి రోజున. ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు ఉల్లిపాయ దోశ కాదు, క్యాబేజీ దోశ. ఇది క్యాబేజీ దోశ. ఈరోజు ఇడ్లీ సాంబార్ చేశాను అనమాట మార్నింగ్. అయితే ఈ దోశ కూడా మీకోసం వేసాను. ఈ క్యాబేజీ దోశ చాలా బాగుంటుందండి. మన ఆనియన్ దోశ అన్ని దోశలు ట్రై చేశారు. ఈ క్యాబేజీ దోశ, మసాలా దోశ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. చూసారా, దీన్ని తింటూ నాకు నోరైతే ఊరిపోతుంది. నాకు ఒక అలవాటు ఉందండి. అదేంటంటే నాకు నచ్చినవన్నీ వండేసుకొని తినేస్తాను. వెళ్ళిపోతుంది క్యాబేజీ దోశ లోపలికి వెళ్ళిపోతుంది. అనిపిస్తుందా కదా? సూపర్ ఉంది అని కరకరలాడుతా, చాలా బాగుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఇడ్లీ సాంబారు, దోశలో కూడా సాంబార్ సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. గుడ్ కామెంట్స్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.